రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు కానీ లోతుగా నాయన రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవట్లేదు ప్రభా. ముందు నీ కొరకు నిలబడేవారిగా చేయమని బ్రతిమలాడుకూర్చో ఉన్నాను, సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇద్దరు ఏక మనసుని దయచేయండి ప్రభా, లోతైన పశ్చాత్తాపాతం దయచేయండి నాయన. మంచి ఆరోగ్యవంతులుగా కూడా చేయండి ప్రభా, సహాయం చేయండి నాయన. ఎక్కడున్నా కూడా నాయన అయ్యా నయమాన్ చిన్నది ప్రభా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రభా నయమాన్ విషయంలో నాయన అక్కడ ఉన్న ప్రాంతం అంతటినీ కదిలించి వేసింది ప్రభా. అలాంటి వారిగా బిడ్డలు ఇచ్చేయండి, ఎక్కడున్నా నీకు మహిమార్థంగా జీవించు సహాయం చేయండి ప్రభా. అయ్యా జగన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, లోతుగా రక్షించబట్టు సహాయం చేయండి ఆయన. ఇంకా ఎక్కడ అయ్యా చంచలమైన మనసు రానివద్దు ప్రభా, సహాయం చేయండి నాయన. అయ్యా ఆరోగ్యం కూడా దయచేయండి ప్రభా, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నాయన. అయ్యా రాగమ్మను కూడా మీరు ముట్టండి నాయన, సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇంకెప్పటికీ వెనక్కి తిరగకూడదు నాయన, ముందుకు అడుగు వేసేవారిగా చేయండి ప్రభా. అయ్యా నిన్ను కనపరిచేవారిగా చేయండి ప్రభా. ముఖ్యంగా వాళ్ళని ప్రేమించి మీరు కాళ్ళకు ఒక గర్భఫలాన్ని ఇవ్వరా ప్రభా, ఇవ్వండి నాయన. గృహాన్ని ఇచ్చావయ్యా ఈసారి నాయన, వచ్చే సంవత్సరానికి గర్భాన్ని కూడా ఇవ్వండి, ఒక బిడ్డనివ్వండి ప్రభా, ఒక బిడ్డనివ్వండి ప్రభా, సహాయం చేయండి నాయన. అయ్యో డాక్టర్లకు అసాధ్యమైన వాటిని మీరు సాధించేసే దేవుడు నాయన, సహాయం చేయండి నాయన. అయ్యా మీరే రాగమ్మ చేస్తున్న చేతి పనుల్లో కూడా తోడుగుండండి నాయన. అక్కడ గుంటూరులో ప్రభా రాంబాబు గారి ఇంట్లో ఉంటుండగా తోడుగా ఉండి నడిపించండి నాయన, అక్కడ ప్రతి విషయంలో సహాయం చేయండి నాయన. ఈ బిడ్డలను బట్టి ఆ కుటుంబం కూడా రక్షించబట్టి కూడా సహాయం చేయండి నాయన. ఇక్కడ కూడా ఎంతో మంది బంధువులు ఉన్నారు ప్రభా, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ప్రభా. దేవా 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 వాళ్ళ అన్నయ్య కుటుంబాలు, వాళ్ళు ఎంతో బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ రక్షించబట్టు కూడా సహాయం చేయండి నాయన. ఈ నూతన గృహం ప్రవేశ కూటంలో తోడుగా ఉండి, పాటల్లో వాక్యంలో తోడుగా ఉండండి ప్రభా. ఈ సన్నిధిని ఇక్కడ ఉంచమని, తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో నువ్వే నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఉదయ కాలం నుంచి నేను ఇంతవరకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ స్థలంలో కూడింది నిమిత్తం నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము ప్రభా. అవసరత అక్కర నీకు తెలుసు నాయన. అయ్యా నీకు వందనాలు స్తుతులు ప్రభా. రాబోయే నాయన అదిగో తండ్రి జగన్ను ప్రేమించి నీ స్థలాన్ని బట్టి గృహాన్ని బట్టి నూతనంగా ప్రభా అయ్యా ప్రవేశించబోచుండగా ప్రభా నువ్వు సహాయం చేయమని అడుగుచుండి, గృహాన్ని గ్రహించండి నాయన. నువ్వు చేసిన
మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు కృప చూపించండి, వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే రానై ఉన్నారో వారిని కూడా నేను త్వరపడి తీసుకురామని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ కృప చూపించండి నాయన. పాటల్లో మీరుండండి, వాక్యంలో మీరుండండి ప్రభా. అయ్యా నాకు మాకు కావాల్సిన వర్తమానం దయచేయమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ కృప చూపించండి. సేవకులను కూడా బలపరిచి వాడుకోమని అడుగుతున్న సహాయం చేయండి నాయన. అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగుండు ప్రభా. కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఆయన అవసరతలు అక్కలు తీర్చండి ప్రభా. అయ్యా రాఘవం విషయంలో సహాయం చేయండి నాయన. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు ప్రభా, నువ్వు సహాయం చేయండి నాయన. అయ్యా నీ కృప చూపించండి నాయన. సిద్ధపరిచే దేవుడు నువ్వు సహాయం గర్భఫల కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి నడిపించి తీసుకొచ్చిన బిడ్డలను కూడా నాయన ఇంకా మీరు తోడుగుండి నడిపించమని నన్ను, నా భర్త, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. అయ్యా నీ సేవకుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఆయన మా సంఘస్థులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని కొద్ది ప్రార్థన ముద్ర దయచమని యేసునామం నేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిలబడి చెప్పట్లుగా చేయండి ప్రభా. ఈ జ్ఞానం దయచేయండి, ఆయన మాదిరి ఉండే దయచేయమని నూతన సంవత్సరం నూతనంలో మీరు వందనాలు ప్రభా. అయ్యా నీ పాదములు స్తోత్రాలు ప్రభా. మొదటి నీతిని రాజ్యాన్ని తెలిసిన ఆయన, నీ బిడ్డలకు ఏది దొరుకున్నది తెలిసిన ఆయన, మేము అడగముందే నీకు తెలుసు ప్రభా. నాయన కాపాడి ప్రభా 3వ మాసం 8వ తారీఖు మీరు ఇచ్చిన నాయన ఉదయకాలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం ప్రభా జగన్ ప్రభా రావుని ప్రేమించి ఈ స్థలం కొనడానికి ప్రభా మరి ఇంట్లో నాయన గృహం వేసుకోవడానికి అయ్యా డబ్బు లేనప్పటికి కూడా ప్రభా మీరు కృప చూపించి నాయన మీరు సహాయం చేశారు. ఇంతవరకు ప్రభా దీన్ని పూర్తి చేసుకొని ప్రభా ఇదేమో నాయన అయ్యా దీన్ని ప్రారంభిస్తున్నాగా ప్రభా నీ నామూల మీరు తోడుగా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సమస్తాన్ని ఎరుగున్న దేవుడు ప్రభా. దేవా ఇంటితో పాటు ప్రభా మీరు ఏం చేయనున్నారో ప్రభా బిడ్డల పట్ల కూడా మీరు కార్యం చేయాలి తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ కట్టుబడి విషయంలో ప్రభా మరి స్థల విషయంలో ఈ మెటీరియల్ ప్రభా పనిచేసిన బిడ్డల ప్రభా మీరు తోడుగున్నందుకు మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి అయ్యా మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ గృహంలో మీరున్న నాయన ఇది నీతిమంతులు ఎక్కువ గృహంలాగా మీరు సిద్ధపరుస్తుంది ప్రభావ. మీరు ఇచ్చారు గొప్ప మార్పు వచ్చి జరిగే కుటుంబాలు ప్రభావ. అయ్యా నీ బిడ్డలో కూడా మీరు రండి ప్రభావ మీరు సహాయం చేయాలి. ఇది మొదలుకొని అయ్యా జగన ప్రభావ రాగున ప్రభావ బిడ్డలకు కూడా మార్పు చెందిన మీ పాదాల కడికి వస్తాను సహాయం చేయండి. ఇవన్నీ తీసివేసుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. మీరు ఎక్కడ చూపించండి. కొద్ది మందిగా ప్రభావ చేరినాం ప్రభావ. అయ్యా లోకంలో చూస్తే ప్రభావ తారీఖులని నిమిషాలని గడియలని ప్రభావ మంచి చెడని ప్రభావ ఎంతో చూస్తారు ప్రభావ. కానీ నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా ప్రభావ దీన్ని ప్రారంభిస్తుండగా మీరే ప్రభు చూపించండి. సేవకులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం యొక్క ఆశీర్వాదం ప్రభావ. అయా నాయన నీతిమంతులు గృహం గొప్ప ధననిధని కూడా చెప్పారు ప్రభావ. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుకున్నాడు సహాయం చేయండి. పిలవబడి బిడ్డలు కూడా రావడానికి సహాయం చేసి మీరు తోడు చూపించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు నాయన. ప్రభావ మీ శిలువ ప్రేమకు మేము వెలకట్టలేము నాయన. ఏమిచ్చి మీరు చూసుకోవాలి నాయన. దేవా మీరు చేసిన నాయన ప్రభావ ప్రతి మేలు కొరకై నీకు వందనాలు ప్రభావ. దేవా నీ అందు విశ్వాసం ఉంచినప్పుడు నీ అందు నమ్మిక ఉంచినప్పుడు నాయన మమ్మల్ని నాయన తలగా చేస్తారు కానీ తోకలుగా చేసే దేవుడు కాదు నాయన. ప్రభావ నేను ఎంత గొప్ప దేవుడు ప్రభావ. జగనన్న రాగమును ప్రేమించి గృహాన్ని మీరు ఇచ్చారు, స్థలాన్ని మీరు ఇచ్చారు, నీకు వందనాలు నాయన. ఈ అన్నిల మధ్య నీ నామం మహింపరచబడాలి ప్రభావ. దేవా అనేకులకు మాదిరికరంగా ఉండాలి ప్రభావ. అయ్యా నాయన ఇతరులకు ప్రేమ చూపించాలి. క్రీస్తు ప్రేమ ఎలాగుంటుందో అలాగ చూపించే బిడ్డలుగా చేయండి ప్రభావ. దేవా నాయన ఎక్కడ నాయన ఎలాంటి నాయన ప్రభా ఈ లోకమనే నాయన ఊబిలో లోకమనే నాయన మరలా వెనక తిరగకుండా నీ ఊబి తిరిగి నాయన క్రీస్తుని నేను కలిగి ఉన్నాను, యేసు ప్రభు నాకు తోడుకున్నారు, నాకు గొప్ప జయం ఉన్నదని భయం పిరిగితనం వెళ్ళండి ఆందోళన మళ్ళీ లేకుండా మళ్ళీ వెనక్కి తిరగకుండా ప్రభా నీ వైపు చూసే బిడ్డలుగా చేయండి. వారి తోబుట్టులు కూడా నాయన రాగం యొక్క అప్పజేళ్ళని కూడా రక్షించండి ప్రభా. ఆ రక్త సంబంధులు కూడా మీరు పట్టుకోండి ఆయన. జగన్ తల్లి చెల్లిని కూడా వాళ్ళని కూడా రక్షించండి ఆయన. దేవా మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన తండ్రి ఇంకా ఎక్కువగా నీ పాదాలు పట్టుకున్న బిడ్డలుగా చేయండి.
మారు మనసు రక్షణ అనుభవంలో కూడా నడిపించండి ప్రభా. దేవా నాయన తను చేస్తున్న పనుల్లో కూడా మీరు తోడేయండి ప్రభా. నీ కాపుదల నీ భద్రత కూడా ఉండ ప్రభా. కావలసిన ప్రతి ఆర్థిక లోటును కూడా మీరు తీర్చండి ఆయన. ప్రతి సమస్య నుంచి వారిని విడిపించిన ఆయన. కావలసిన నీ యొక్క దేవదూతల కాపుదల గృహానికి దయచేయండి దేవా నాయన. నీ యొక్క సన్నిధి కుటుంబంతో ఉంచండి ప్రభా. ఇంకా జరగబోయే కార్యక్రమంలో మీరు తోడేయండి ప్రభా. వాక్యం ద్వారాను ప్రభా పాటల ద్వారా నేను మహింపచ్చేట్లుగా చేయండి. రావాల్సిన బిడ్డలను కూడా తరపెట్టుకొని తీసుకురండి దేవా. మీరు ఆది నుండి అంత అధ్యక్షుడిగా మీరండి. మీరే మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభా ఇంతవరకు ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదైన దేవుడు నాయన తండ్రి ప్రభా. యెహోవాను నమ్మకంచు వారిని వర్తల చేస్తాను చెప్పావు ప్రభా. నీ ఎందు నమ్మకం నీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని నాయన ఎంత బలపరిచే దేవుడు తండ్రి. ఈ లోకంలో కట్టబడిన వాటిని బంధించబడిన వాటిని ఆయన విడుదల కలగజేసి వారిని ప్రభా మీ యొక్క పనిముట్టుగా పాత్రగా మీరు చేసుకుంటున్నారు ఆయన ప్రభా. తండ్రి బేపని గ్రామంలో అనేకమైన గాడిదలు ఉన్నాయి, విడుదల ఉంది కానీ నాయన విడిపించి వారిని ప్రభుని సాక్షులుగా చేసుకున్నాం ప్రభా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు సహాయం చేయండి. మీ కృపాని సన్నిధి ప్రశ్న తోడించి నడిపించి మీరు మహింపరచుకోండి. ఈ సన్నిధి మాకు దయచేయని ఆయన. అయ్యా జగను అలాగే రాఘవను ప్రేమించి ప్రభా నూతన గృహం కట్టుకోవడానికి సహాయం చేశారు. మీకు స్తుతులు నాయన. వారుకున్న విశ్వాసాన్ని బట్టి నాయన చిన్నగా గృహం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నదైనా పెద్దదైనా అది నీవు ఉంటే ప్రభా గృహం ఒక పరలోకంగా ఉంటుంది నాయన. దానిలో ఎంత సంతోషము సమాధానము ప్రభా. తండ్రి మీరే కృప చూపి నామను మహిమపరచుకోండి. మీ యొక్క నామను బట్టి ప్రభు ఈ నూతన గృహం ప్రారంభించవచ్చు. మీ సన్నిధి మాకు తోడు నడిపించి మీరు మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు నామను వేడుకొంచున్నాం తండ్రి. నుండి 147వ కీర్తన 11వ వచనం నుంచి చదువుతున్నాం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడు. సమాధానం కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి ఓహోన్నతుడా మీకు వందనాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం. నూతనంగా నిర్మించబడిన ఈ గృహం విషయంలో ప్రభా మీరు సహాయం చేయండి. జగనాలని రాగమును ప్రేమించి ఇచ్చిన నూతన గృహం కొరకు వందనాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో నాయన స్థలం ఏర్పాటు చేసి అలాగే గృహం కట్టుకోవడానికి ఏ రీతిగా నిర్మించుకోవడానికి మీరు సహాయం చేస్తారు. మీకు వందనాలు తండ్రి. ప్రభా ఆయన నీ గుమ్మంలో గడియలను బలపరిచి ఉన్నాడని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నది నాయన. ప్రభా సహాయం చేసిన ఆయన కృపను గురించండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా తండ్రి నాయన మీకు వందనాలు. యెహోవా ఇల్లు కట్టించాడు, దాన్ని కట్టుకొని ప్రయాసవేద్దాం. యెహోవా పట్టణం కాపాడినేలా కావాలి, కాయవారు కూడా మేలుకొట్టు వేద్దామని చెప్పాను నాయన. ప్రభా మీరు సహాయం చేసిన ఆయన నీ కృప నీ సన్నిధిని ప్రసన్న తోడుకు నడిపించి మీ యొక్క నామాన్ని మీరు మహిమపరచుకోండి. ఈ నూతన దినమును బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ దినమున తండ్రి గృహాన్ని ప్రారంభిస్తుండగా మీరే సహాయం చేయండి. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో ఈ నూతన గృహం ప్రారంభిస్తుండగా సహాయం చేసిన ఆయన మీ యొక్క నామాన్ని మీరు మహిమ తెచ్చుకోండి. సన్నిధిని ప్రసన్నత వచ్చమని యేసు క్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మనామంలో ఈ నూతన గృహము ప్రారంభిస్తాం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి
ప్రార్థనకి ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రభావ దయగలము నాయన, నీ పరిశుద్ధ పాదములు పొందనాలు. నూతనంగా ప్రభావ జగను నాయన రాగం మీరు ప్రేమించి ప్రవేశించిన గృహం కొరకు మీ పొందనాలు చెల్లిస్తున్నాము. ఈ నామాన్ని బట్టి ప్రభావ ఈ యొక్క గృహాన్ని ప్రారంభించాము. ప్రభావ ఈ గృహంలో మీరుండ తండ్రి, మీ సన్నిధి ఉంచండి, నీ ప్రసన్నత ఉంచండి. ఈ గృహంలో ఉంటుండగా ప్రభావ ఆరోగ్యం ఉండ, ప్రభావ ఆశీర్వాదం ఉండ నాయన, జ్ఞానంతో శక్తితో బలంతో మీరు నింపండి. మీరే నీ కృప చూపించిన ప్రభు ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగునండి. జరగబోతున్న వాక్య భాగంలో పాటల్లో ప్రభావ అయా మీ బిడ్డను మీరు బలపరచని మీరు సహాయం చేయండి. ఇచ్చిన బిడ్డల కొరకు మీ వందనాలు రావాల్సిన బిడ్డ కూడా తీసుకురండి. అన్ని విషయాలు మీరు తోడుగునండి. సహవాస ప్రార్థన భక్తుల ప్రార్థన కాలు ఎగిరించుకుని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నేను వాక్యం చదువుతున్నాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి. కీర్తన 116:19. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ నూతన గదిని కూడా ప్రారంభిస్తుండగా సహాయం చేయండి నాయన. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తానున్నాము నాయన. కాబట్టి ప్రభువా, ఈ గృహంలో నీతిమంతులు ప్రవేశించి నివసించేవారుగా కూడా నీతిమంతులు నివసించే గృహముగా చేయండి ఆయన. ఎందుకంటే నీతిమంతుల గృహము గొప్ప ధన్యతని వాక్యం సెలవిస్తుంది ఆయన. అనేక రీతిలో ధన్యతగా ఉండి ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయన. ప్రభా నీతిమంతులైన అయా ఏలియా గృహంలో ఉన్నప్పుడు సారేపతి గృహంలో అయా ఏ విధమైన కొరత లేకుండా కరువు తీరిపోయి అనేక మంది ఆ కరువు దినాల్లో ఉండి భోజనం చేస్తున్నట్లుగా ఈ లేఖన భాగాల్లో తెలియపరుస్తుంది నాయన. శ్రమ పిల్లలు ఏమి గల వారికి ఉంటాయి కానీ ఎందుకు భయభక్తులు గల వారికి ఏమేమి కొత్త ఉంటుందని చెప్పారు ప్రభా. అలాగే నాయన ఈ వంట గది ప్రారంభిస్తున్న సహాయం చేయం ప్రభా. అందుకు ఆహారం సిద్ధపరచుకున్న శరీరానికి కావాల్సిన ఆహారం ఆరోగ్యంతో కూడింది ప్రభా మీరు ఏర్పాటు చేయండి. అలాగే ఆత్మ సంబంధమైన ఆహారం కూడా సిద్ధపరచుకోవడానికి జ్ఞానవంతురాలుగా జ్ఞానం గల స్త్రీగా నాయన మీరు చేయండి ప్రభా. అయ్యా తను మీరే తోడు నడిపించండి. ఇక్కడ అయ్యా అలాంటి ప్రమాదాలు లేకుండా చేయండి. గ్యాస్ వల్ల కానీ ఏ విధమైన తొందర లేకుండా ప్రభు కాపుదల భద్రత దయచేయండి. రుచికరమైన ఆహారం సిద్ధపడాలి. అయ్యా అలాగే తండ్రి గృహంలో కూడా సిద్ధపడాలి. మీరే తోడు నడిపించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, మీరు ఇచ్చిన నాయన ఈ యొక్క అయా నాయనకి ఇచ్చిన రోజును బట్టి స్తుతులు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన. మీ సన్నిధి ఇక్కడ నాయన ఉన్నట్లుగా చేయండి ప్రభా. ఎక్కడ అనారోగ్యం కానీ ఏ బలహీనతలు కానీ ఈ గృహంలో లేకుండా ప్రభా. రాగమును నాయన జగన్ కూడా కనికరించి నాయన ప్రభా నీ సన్నిధిలో వేడుకునే బిడ్డలుగా సహాయం చేయండి. ఈ యొక్క నాయన ప్రభా ఈ యొక్క వంట రూములో మీరుండి నీకు మహిమకరంగా నేను స్తుతించే బిడ్డలుగా చేయండి. వంట చేసినా ఏ పని చేసినా ప్రభా నేను స్తుతించాలయ్యా, నేను మహిమపరచాలి ప్రభా. అలాంటి గొప్ప ధన్యత బిడ్డలకు దయచేయండి. ఈ గృహం ఆరంభించిండగా ప్రభా ఈ వంట రూముని మీ సన్నిధి మీ దేవదూతల భద్రత అనుగ్రహించి మీ నామములు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా Hallelujah.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత
వేవేల మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి వేవేల మార్గాన నడిపించుము యేసయ్యా దేవో చేసిన ఉపకారములకు నేనే నలిగిన మలయాగముకను నా హృదయమార్చుకొను నలిగిన మలయాగముకను నా హృదయమార్చుకొను ఉపకారములకు ఈ గొప్ప మనసు లేకుండా హృదయాన్ని మనసు లేకుండా హృదయాన్ని ఉపకారములకు కష్టమందైనాను కృతజ్ఞాస్తుతులు చెల్లించు యేసువా నిన్నునే స్తుతించు స్తుతించు జీవితాంతయు స్తుతించు యేసువా నిన్నునే స్తుతించు స్తుతించు జీవితాంతయు స్తుతించు ఆదియు నీవే అంతము నీవే ఆదియు నీవే అంతము నీవే జ్యోతియు నీవే నా శాంతియు నీవే జ్యోతియు నీవే నా శాంతియు నీవే వేళలను కష్టమందైనను మాటయో నీవే ఎల్లవే కల్లందో కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లించు యేసువా నిన్నునే స్తుతించు జీవితమంతయు స్తుతించు వ్యాధిలో నీవే వృద్ధిలో నీవే వ్యాధిలో నీవే వృద్ధిలో నీవే బాధలో నీవే నా సాధకుడవు బాధలో నీవే నా సాధకుడవు ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లించు యేసువా నిన్నునే స్తుతించు జీవితమంతయు స్తుతించు రక్షణ నీవే దీక్షయు నీవే రక్షణ నీవే దీక్షయు
నీవే కాపరి నీవే నా కాతవు నీవే కాపరి నీవే నా కాతవు నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞతలు చెల్లింతు యేసువా నిన్నునే స్తుతింతు జీవితమంతయో స్తుతించు కష్టమందైనను చెల్లింతు యేసువా నిన్నునే స్తుతింతు జీవితమంతయో స్తుతింతు జీవిలో నీవే భూమిలో నీవే జీవిలో నీవే భూమిలో నీవములో సహాయం నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞ చెల్లింతు యేసువా నిన్నునే స్తుతింతు జీవితమంతయో స్తుతింతు దైవము నీవే దేవము నీవే దైవము నీవే దేవము నీవే రాజువు నీవే నా సర్వము నీవే రాజువు నీవే నా సర్వము నీవే ఎల్లవేళలందు కష్టమందైనను కృతజ్ఞతలు చెల్లింతు యేసువా నిన్నునే స్తుతింతు జీవితమంతయో స్తుతింతు. రెండవ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి చదువుకుందాం. 2వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇది గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇట్టి రక్షణ ప్రభు క్షమించి 3వ అధ్యాయం 2వ వచనం దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్మముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు నాయన. జగన్ అలాగే రాఘవను ప్రేమించిన ఈ నూతన గృహం బట్టి కూడా స్తుతులు చెల్లిస్తాం ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరు ఉన్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడిన వాక్యం ద్వారా నాతోనూ మహతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. తండ్రి ఎలాగా మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్లుగా ప్రభా, యేసుక్రీస్తు ప్రభు మీరు ఎలాగా తండ్రికి ఎలాంటి నమ్మకమైన వారుగా మీరున్నారు ప్రభా. తండ్రి మేము అయా మనమే ఆయనకి ఇల్లని ప్రభా అని వాక్య ద్వారా సెలవిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. ఇందులో సత్యములు మనము మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ప్రత్యేక కార్యాన్ని మీరు లయపరిచి ప్రభా మీరే సహాయం చేసిన ఆయన మీ యొక్క నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ప్రియులారా 3వ వచనంలో ఏమందంటే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ప్రియులారా, ఇక్కడ దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను.
ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. చూడండి, ఈ గృహము నూతనముగా స్థాపించబడింది. ఈ గృహము నిర్మించబడింది. మరి మనిషి చేత కట్టబడాలి, మనిషి చేత నిర్మించబడాలి, కట్టబడాలి. ఎవరి చేత అయినా సరే. కట్టబడిన అంటే ఇక్కడ స్థాపించబడును. మరి గృహము కట్టుకోవడానికి స్థలము తీసుకొని, అలాగే మరి పరివారాన్ని ఏర్పాటు చేసుకుని, మరి మ్యాపు, ఈ యొక్క గృహం ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మరి ఈ గృహం అనేది కట్టబడుతుంది, ఒకరి చేత కట్టబడతా ఉంది. అయితే సమస్తమును కట్టినవాడు దేవుడే. చూడండి, సమస్తమును కట్టినవాడు దేవుడు. మనం అనుకుంటాం మన జ్ఞానం చేత, లేకపోతే మన తెలివితేటల చేత, డబ్బును బట్టి కట్టుకున్నాం, లేకపోతే ఇంకో రకంగా ఏదో ఒక విధంగా మనం కట్టుకున్నాం అనుకుంటాం. కానీ ప్రియులరా, సమస్తమును కట్టేవారు ఎవరంటే దేవుడు. ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు. ఎందుకంటే 127వ కీర్తనలో ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించినడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు ప్రియులరా సహాయం చేయకపోతే దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. చాలామంది గృహాలు కట్టడం ప్రారంభిస్తారు కానీ దాన్ని ముగించలేని వారు ఉన్నారు. సరే, కొన్ని గృహాలు ఏదో ఒక గొడవ వల్ల, ఏదో కోర్టు కేసు వల్ల, లేకపోతే కట్టేవారు చనిపోవడం వల్ల కానీ, చూడండి కొన్ని గృహాలు ప్రారంభమవుతాయి కానీ అవి పూర్తిగా నిర్మించబడలేని స్థితిలో కొన్ని గృహాలు ఉంటాయి. అయితే దేవుడు పిల్లలు ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. అమ్మ, మీరు అసలు ఏమండి, ఆర్థికంగాను మానసికంగా కూడా ఎంతో సిద్ధపాటు కావాలి. ఆ గృహం కట్టేటప్పుడు పిల్లలు ఎన్నో పనులు, ఎన్నో విధాలుగా చికాకులు, ఎన్నో రకాలుగా సమస్యలు ఎన్నో ఉంటాయి. మానసికంగా కూడా సిద్ధపడి ఉండాలి ఆ గృహం కట్టేటప్పుడు. కాబట్టి దేవుడు కట్టించాడు, దాన్ని కట్టువారి సమస్తము వ్యర్థం అంటున్నాడు. మానవుని యొక్క ప్రయాస వ్యర్థము. పిల్లలు ఇల్లు కట్టి దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఏముందంటే 65వ అధ్యాయంలో చూస్తే చూడండి, 65వ అధ్యాయము 21వ వచనం ఏముందంటే, జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు. చూసారా, జనులు గృహము కట్టుకుంటారు, దానిలో కాపురం ఉంటారు. జల్లు ఇల్లు కట్టుకుని వాటిలో కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా ఆయుష్ కాలము వృక్షాయుష్కాలం అంతా నేర్పరచుకునే వారు దాన్ని చేసుకుని ఇల్లు కట్టుకుంటారు, దానిలో కాపురం ఉంటారు, వేరొకరు కాపురం ఉండరు. చూడండి, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, కట్టుకున్న తర్వాత ఏదో సమస్యలు, ఆర్థికంగానో అప్పుల సమస్యలు. కొంతమంది మాకు ఇల్లు కలిసి రాలేదని కట్టుకున్న తర్వాత అన్ని నష్టాలు. చూసారా, లోకస్తులు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారు దానిలో కాపురం ఉండరు, వేరొకరు కాపురం ఉంటారు. అంతేకాదు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవించుడి. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు. చూసారా, వారు కట్టుకునే వారు ప్రియులను ఎలాగా దేవుడు వాటికి సహాయం చేస్తాడు, దానిలో దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. కాబట్టి గృహం అనేది ప్రియుల చూడండి, దేవునికి సన్నిధి ఉంటుంది. దేవుని సేవకులు జోగారు ఒకసారి ఏమన్నారంటే, నా తండ్రి నాకు సమాధానం నిండిన గృహాన్ని ఉండాలి. ఎవరి గృహంలో నివసిస్తున్నప్పుడు ఆ భార్య భర్తలు కానీ మారు మనసు పొంది రక్షించబడి ప్రభు కొరకు సాక్షి ఉన్నప్పుడు ఆ గృహంలో ప్రభు యొక్క పాటలు పాడుకుని ప్రభును స్థితిస్తున్నప్పుడు ప్రియుల గృహం ఎంతో సమాధానంగా ఉంటుంది. ఆ గృహంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రియుల మన గృహం చల్లపరచుకోవడానికి, వేసవికాలంలో చల్లపరచుకోవడం ఏం చేస్తాం, ఆ గృహం ఏం చేస్తాం, సీలింగ్ వేసుకుంటాం. ఇంకా చల్లగొట్టడానికి ఏసీ పెట్టుకుంటాం. అబ్బా, ఈ గృహంలో బయట కన్నా ఈ గృహంలో చాలా చల్లగా ఉందని, ఎంతో సుఖంగా ఉందని అనుకుంటాం. ప్రియులను చూడండి, ప్రార్థన, విశ్వాసము, చూడండి సమాధానము ఉన్న గృహములో చూడండి అక్కడ ఏముంటుందంటే ప్రశాంతత, నెమ్మది. అలాంటి గృహము నా తండ్రి మాకు ఇచ్చారని దానియేలు గారు ఇచ్చారని జోగారు చెప్పారు. కాబట్టి గృహం అనేది
పిల్లలు చూడండి, సమాధానంతో నింపబడి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలి, ఎవరి సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి పిల్లల. కాబట్టి ఆ గృహంలో ఎలా ఉంటుంది, ఆయుష్ పెరుగుతూ ఉంటది. ఏమన్నాడు, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతమగును. చూసారా, వృక్షాయుష్యమంతమగును. చూసారా, ఆ గృహంలో సమాధానం ఉన్నప్పుడు ఏముంది, ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది పిల్లలు. చూడండి, లేకపోతే ఏమవుతుందంటే ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. ఆ సమాధానం ఉన్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే, నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొని దాని ఫలము పూర్తిగా అనుభవిస్తారు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు చేసుకున్న దానికి ఫలము పూర్తిగా చూడండి అనుభవిస్తారట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మీరు గృహాలు కట్టుకోండి, దానిలో కాపురం ఉండి దానిలో నివసించండి. ఎందుకంటే మానవ గృహం అవసరమే కదా ఈ లోకంలో. మరి నివసించడానికి గృహం చాలా అవసరం. ఏమంటే ఇప్పుడు ఈ గృహం ఉండి కప్పు పైన ఉంటాను బట్టి మనం ఈ గృహంలో ఉన్నాం, లేకపోతే ఎండలో మనం ఉండగలుగుతామా? చూసారా, ఎండలో మనం నివసించలేము. కాబట్టి దేవుడు ఎలాగా సహాయం చేసి, దేవుడు తన కృపనిచ్చి ఏమంటే గృహమును కట్టుకోవడానికి సామర్థ్యత కలగజేసి ప్రభు ఎంతగానో కృప చూపాడు పిల్లలు. కాబట్టి దేవుడు దేని వాక్యం ఏమందంటే, ఎవడైనా దానిని కట్టవచ్చును, ఎవడైనా కట్టవచ్చును. చూసారా, ఎవడైనా కట్టవచ్చు, ప్రతి ఇల్లును ఎవడైనా కట్టుకోవచ్చు. చూసారా, మనం దేనితో కట్టుకుంటున్నాం? చూసారా, కొంతమంది పూర్వ దినాల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు మట్టి అడుస్తూనే కట్టేసేవారు. చుట్టూతా ఎల్లేసి మండలు పెట్టేసి మట్టి అలికేసి రకరకాలుగా కట్టుకునేవాడు. పిల్లలు చూడండి, ఉన్న తాహతును బట్టి గొప్ప భవంతులు కట్టుకున్నారు ఈ దినాల్లో. లేని పరిస్థితిని బట్టి చిన్న గృహాలు కట్టుకుంటున్నారు. ఏ గృహం కట్టినా పిల్లలు ఆ గృహంలో క్రీస్తు ప్రభువు లేకపోతే అది ఆ గృహం సరైనది కాదు. ఎంత పెద్ద గృహాన్ని కట్టుకోండి, దేవుడు లేకపోతే, సమాధానం లేకపోతే, ఆ గృహం ప్రభు లేకపోతే. పిల్లలు చూడండి, జక్కయ్య ఇల్లు ఉంది, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళక ముందు జక్కయ్య ఇంట్లో సమాధానం లేదు. జక్కయ్య ధనవంతుడే, మంచి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, తర్వాత ధనవంతుడు. అయితే పిల్లలు యేసు ప్రభును చూడాలని ఎందుకు ఆశ పుట్టింది అతనికి? సమస్తమును కలిగి ఉన్నాడు, అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు, ఏదో ఒక రూపాయన డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రభు ఎందుకు కావాల్సి వచ్చాడు? యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళే ముందు యెరికో పట్టణం కూడా వెళ్ళాడు. ముందుగా యెరూషలేముకి వెళ్ళక ముందు యెరికో పట్టణంగా వెళుతున్నప్పుడు చూడండి, అక్కడ జక్కయ్యకు ఆశ వచ్చిందంటే యేసు ప్రభును చూడాలనే ఆశ కలిగింది. యేసు ప్రభు చూస్తే చాలనుకున్నాడు, ఆయన ఎలాగుంటాడో చూడాలనుకున్నాడు. ఆయన కూడా యేసు ప్రభుని గురించి విన్నాడు. డబ్బుంది కానీ యేసు ప్రభుని చూడాలనే ఆశతో చూడండి, తాను పొట్టివాడైనప్పటికీ కూడా మరి ఎవరు ఆ జనసమూహం మధ్య ప్రభు తను కనిపించలేదు, ఎవరో ప్రభుని గుర్తించలేకపోతున్నాడు. ఇక్కడ మరి ఎలా చూడాలి యేసు ప్రభుని? చూడండి, అతనికి వచ్చిన తలంపు, ఒక మేడి చెట్టు ఎక్కువ ఉంటే ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కాలని తలంపు వచ్చింది. పిల్లల ఎన్నడూ కూడా చెట్టు ఎక్కిన వాడు కాదు. చూసారా, లేకపోతే చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులు అరెస్టు జరుగుతూ ఉన్నాయి. మన రోడ్లో కూడా వెళ్తుంటే ఏం చేస్తారు, భవంతుల మీద నుంచి చూస్తారు, ఇళ్ళ మీద నుంచి, ఇళ్ళ పై నుంచి, ఆ ఎత్తైన ప్రదేశాల నుంచి వచ్చే ఆ నాయకుడి మధ్య ఎక్కడ కూడా ఇతనికి మంచి సాక్ష్యం లేదు. ఎవరింటికి వెళితే అతనికి నామోషి కదా, ఎవరింటికి వెళ్తాడు వెళ్ళవు. కాబట్టి రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు ఎక్కాడు. రోడ్డు గారి పక్కన ఏం కనబడి చెట్టు ఎక్కాడు. ఎట్లా ఎక్కాడు పాపం? ఎవడి ధనవంతుడు కదా, ఎన్నడూ కూడా చెట్టు ఎక్కే అలవాటు కూడా లేదు. కానీ ఎలాగోలా చెట్టు ఎక్కేసి ఆ చెట్టు కొమ్మలో చూస్తున్నాడు. పిల్లలు యేసు ప్రభు మరి ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అతను పిలిచాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాలయ్యా అన్నాడు ప్రభు. కానీ ఈ మనుషునితోనే ప్రభు చెప్పాడు, నేను ఇంటికి రావాలి, నేను నీ ఇంట ఉండవలసింది. పిల్లలు యేసు ప్రభు చూసారా, బంధకముల చేత కట్టివేయబడి ఉంది. ఆ గాడిదే ప్రభు కావాలన్నాడు. ఆ గాడిదని విడిపించడానికి తన శిష్యులు పంపించి ఆ గాడిదనే ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు చూడండి, ప్రభు ఏమన్నాడంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో, నాశనమనే బంధకము చేత కట్టబడి ఉన్నారు, ఏ దురలవాటు చేత కట్టబడి బంధించబడి ఉన్నారు, ఏ వ్యాధుల చేత కట్టబడి బంధించి ఉన్నారు,
ఏ సమస్యల చేత కట్టబడి బంధించున్నారు, విడుదలైన స్థితిలో ఉన్నారు, ఆ యజమాని యొక్క ఆధీనంలో ఉన్నారు. కట్టివేయబడిన గాడిద ఆ యజమాని ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఆ యజమాని నుంచి విడిపించి, ఆ బంధకాల నుంచి విడిపించి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించి, ప్రియులారా ప్రభు ఏంటంటే తనకు కావాల్సిందంటే తనకు ఆశీర్వాదకరంగా తను చేయటానికి ప్రభు ఉద్దేశం. కాబట్టి జక్కయ్య ఇంటికి ఎందుకు యేసుప్రభు వెళ్తా అన్నాడు? జక్కయ్య అడిగాడా యేసుప్రభ మా ఇంటికి రమ్మని అడిగాడా? చాలా మంది అడిగారు ప్రభువుని, ప్రభా మా ఇంటికి రా ప్రభా, మా కుమార్తె సావు సిద్ధంగా ఉందయ్యా, మా ఇంటికి రా ప్రభా అని అడిగాడు ఒక యాయిరు అనే అతను. ప్రియుల శతాధిపతి దాసుడు ప్రభుని వేడుకోవడానికి ప్రియుల కొంతమంది పెద్దలు వెళ్ళి వేడుకున్నప్పుడు ఆ శతాధిపతి ఇంటికి రావడానికి యేసు ప్రభు బయలుదేరాడు. ప్రియుల చూడు, ఇక్కడ జక్కయ్య కోరుకోలేదు కానీ, ఎందుకంటే ఆ ఇంటిలో యేసు ప్రభు ఉండాలి, ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్ళాలి. ప్రియుల గృహంలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే ఎవడి నిలవబడి తన పాపలు ఒప్పుకోవడం ప్రారంభించాడు. గృహంలోకి వెళ్ళినప్పుడు సంతోషం ఏర్పడింది. కాబట్టి ప్రియుల జక్కయ్య నిలవబడి ప్రభువుని దేవుడిగా గుర్తించి నిలబడి, అయ్యా నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే 400 ఇచ్చేస్తాను ఒప్పుకొని ప్రియుల ప్రభు నిలబడినప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే ఇది అబ్రహాము కుమారుడు, ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చినది. ప్రియుల రక్షణ పొందిన గృహముగా ఉన్నది. యేసు ప్రభు ప్రియుల గృహానికి వెళ్ళినప్పుడు అది రక్షణ పొందిన గృహముగా ఉన్నది. కాబట్టి నీ గృహము రక్షణ పొందిన గృహముగా చేసుకోవాలి, మారు మనసు పొందాలి. ఎవడి పాపాలకు పశ్చాత్తాప ప్రభు మాట్లాడతాడు, ప్రభు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ప్రియులరా ప్రభు ఆ రక్షణ పొందిన గృహములో ఉంటే ఎవరైతే ఆ గృహంలోనికి వస్తారో ప్రియులరా వారు కూడా రక్షించబడతారు. ఎవరి రాహాబు రక్షించబడిన తర్వాత, రాహాబు గృహం రక్షించబడిన తర్వాత ఆ గృహం రక్షించబడటానికి గుర్తుగా ఆ కిటికీకి ఎర్రటి దారం, తొగర దారం కట్టినప్పుడు ప్రియులరా చూడండి, ఆ నాశనం ఎరుకో పట్టు నాశనం చేయబడే సమయంలో ఆ గృహంలో అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాపాడబడ్డారు. రాహాబు యొక్క అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, తోబట్టులు, వారు కలిగిన వారందరూ కూడా ఎవరైతే ఆ గృహంలో ఉన్నారో ప్రియులరా చూడండి, ఒకప్పుడు అది వేశ్య గృహము, ఒకప్పుడు పాపముతో నింపబడిన గృహము. క్రీస్తు ప్రభు దేవుడు, నిజదేవుడు యెహోవా దేవుడిని ఆయన అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆ గృహం ఎలాగ మారిపోయింది? పరిశుద్ధమైన గృహంగా మారిపోయింది, పరిశుద్ధమైన గృహంగా మారిపోయింది. కాబట్టి ప్రియులరా గృహంలో ఎవరైతే నివసిస్తారో వారు రక్షించబడ్డారు. ఎరుకో పట్టణం నాశనం చేయబడే సమయంలో వారు రక్షించబడ్డారు. కాబట్టి ప్రియులరా రాహాబు ఎలాగా తన గృహం ఎలాగా చేసుకుంది? రక్షణ పొందిన గృహముగా చేసుకుంది. కాబట్టి ప్రియులరా దేవుడు రక్షించాడు, ఆమెను, ఆ కుటుంబాన్ని రక్షించాడు, అందరిని రక్షించాడు. దేవుడు సమస్తమును కట్టివాడు దేవుడే. కాబట్టి ప్రియులరా చూడండి, కర్ర, కడ్డీ, కొయ్య, కాలుని వాడితో ప్రియులరా మనం కట్టుకుంటే అదేమవుతుంది? అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు అది కూలిపోతుంది. దేవుని వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎవడైనా కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద వాడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో తప్పించుకున్నట్టు రక్షింపబడును. చూసారా ప్రియులరా, ఒక పని పునాది మీద కట్టబడిన పని. చూడండి ఇక్కడ ఏమన్నాయంటే 10వ వచనం కానీ చదువుకుంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, పని కట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు కదా. కాబట్టి లైన్ రావాలి. కట్టే రాయి మీద రాయి వరుసగా చూసారా, వరుసగా రాయి కట్టేటప్పుడు ఎట్టబడితే కట్టేయచ్చు. కాబట్టి గృహము ఎట్టబడితే అట్లా కట్టేయచ్చు. రాయి మీద రాయి పేర్చేసి కట్టవచ్చు. కడుతున్నప్పుడు ఏం చేస్తారు?
మట్టపు గుండు పెట్టుకుని ఎవరు చూస్తూ ఉంటారు, పై రాయికి మధ్యలో కింద రాయి తగులుతుందా లేదా, రెండు కరెక్ట్గా ఉందా లేదా, ఎందుకు గోడ సరిగా రావాలి. పిల్లలు కట్టేటప్పుడు మూలలు చూస్తే మూలమట్టం పెడతారు. పిల్లలు ఇవన్నీ కూడా ఒక కట్టేటప్పుడు అన్నీ కూడా పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కట్టడాన్ని జాగ్రత్తగా పరీక్షించు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోలేను. చూడండి, ఆ సిమెంట్ కలిగేటప్పుడు, కాంక్రీట్ కలిపేటప్పుడు కానీ అన్నీ కూడా పాళ్ళు సమపాళ్ళు చొప్పున వేసుకుంటూ పిల్లలు అవన్నీ కూడా జాగ్రత్త, ప్రతి పని కూడా జాగ్రత్తగా కట్టుతున్నప్పుడు పిల్లలు అది పరిశ్రమ జాగ్రత్తగా చూసుకుంటాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఈ పునాది ఏంటి? యేసుక్రీస్తు అని పునాది. బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టబడిన గృహముగా ఉండాలి. పిల్లల బండ మీద కట్టబడిన గృహము కూడా పరీక్షించబడుతుంది. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి. ప్రభు అన్నాడు, ఈ నా మాటలు చొప్పున విని వాటి చూపు చేయి ప్రతివాడు బండ మీద కట్టబడిన గృహం వలె ఉంటాడు. ప్రభు యొక్క మాటలు వినటం, వాటి చొప్పున చేయాలి. దేవుని యొక్క మాట విని వాటి చొప్పున చేయకుండా ఉంటే ఎలా ఉంటామంటే ఇసుక మీద పట్టిన గృహంలాగా ఉంటాం. ఇసుక మీద కట్టబడిన గృహం ఏమవుతుందంటే పునాది ఉండదు. పిల్లల దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు యొక్క మాటలు నీలో లోతుగా నాటబడినప్పుడు అది బలమైన పునాదిగా ఉంటుంది. ప్రభు యొక్క మాట జీవము కలిగినది. దేవుని ఏమంటుంది? నా మాట అగ్ని వంటిది కాదా, బండల పాలుగొట్టు సుత్తి వంటిది. కాబట్టి ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యము లోతుగా నీలో నాటబడాలి. ఆయన మాట చొప్పున విని వాటి చొప్పున చేసినప్పుడు నువ్వు బండ మీద కట్టబడిన గృహంలాగా ఉంటావు. కాబట్టి పునాది వేయబడిన తర్వాత కట్టబడిన కట్టడం పరీక్షించబడుతుంది. వానలు రావచ్చు, వరదలు రావచ్చు, గాలి విసురు కట్టవచ్చు, కానీ అది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ కట్టడము నిలవబడింది. ఆ కట్టిన వాడు ఎవడంటే బుద్ధిమంతుడు. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి కొట్టినప్పుడు ఆ కట్టడం నిలబడకపోతే అది పడిపోయినప్పుడు ఏమన్నా ఆ ఇల్లు ఏమైపోతుందంట, కూలబడిపోద్దంట. అది ఎవరు కట్టిన ఇల్లు? ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బుద్ధిహీనుని యొక్క ఇల్లు. కాబట్టి పిల్లరా పరీక్ష చేయబడుతుంది. ఇక్కడ ఏమన్నా అంటే పరీక్ష చేయబడుతుంది. ఎవడైనా పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అగ్ని చేత బయలుపరుస్తున్నాడు. చూడండి, బంగారము చేత, వెండి చేత, వీడి చేత కట్టబడినప్పుడు, వెలగల రాళ్ల చేత కట్టబడినప్పుడు, లేదా కర్ర చేత కట్టబడినప్పుడు, కొయ్య కాలు చేత కట్టబడినప్పుడు ఏది పరీక్షిస్తుంది అంటే అగ్ని పరీక్షిస్తుంది. రెండు చేత కట్టబడినవి అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కొయ్య కాలు, గడ్డితో కట్టిన కాలు ఇల్లు ఏమైపోయింది? కాలిపోతుంది. వెలగల వాటితో పిల్లరా కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు నిలుస్తుంది. చూడండి, క్రీస్తు ప్రభును కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో క్రీస్తు ప్రభును కలిగి ఉన్నట్లయితే ఆ గృహం అనేది కూలిపోకుండా ప్రభు కాపాడుతాడు. కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, పరీక్షలు వచ్చినా వాటన్నిటిలో నిలబడటానికి కావాల్సిన శక్తిని దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి పునాది మీద కూడా కట్టిన పని నిలిచినట్లా వాడు జీతము పుచ్చుకొనును. చూసారా, పునాది నిలబడింది అనుకో, జీతము తగిన జీతం ఇవ్వబడుతుంది. చూసారా, ఇది నిలబడింది, ఈ గృహం నిలబడింది అని పిల్లలు చూడండి ఎంతో మంది ప్రశంసిస్తారు. లేకపోతే ఈ గృహం కూలిపోయిందని ఎంతో ఆర్భాటంగా కట్టుకున్నారు, గృహం కూలిపోయిందని పిల్లరా కొంతమంది దూషించే వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లరా ఆ కట్టడం నిలబడుతుంది, వాడు జీతం పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడు. కాబట్టి ప్రియులరా పునాది మీద, క్రీస్తునే పునాది మీద మనం కట్టబడాలి. ఆయన సమస్తమును కట్టినవాడు ఆయనే. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన. ప్రియులరా 3 రకాలైన గృహాలు మనం నిర్మించుకోవాలి. మానవ జీవితంలో 3 రకాలైన గృహంలా కావాలి. ఈ లోకంలో ఒక గృహం, ఈ లోకంలో నివసించడానికి గృహం చాలా అవసరం. లేకపోతే లేకపోతే అద్దె గృహం అనే అవసరం. ప్రతి వారికి కూడా గృహం అవసరమే. కొంతమంది చూస్తుంటే పేదవారు చాలా పేదగా ఉంటారు. ఎవరి కాలువ గట్ల మీద చిన్న పట్టాలు కట్టుకుని దానిలో నివసిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో నివసించడానికి నీ ఆయుష్ కాలము, నీ జీవిత కాలం అంతా కూడా
దానిలో నివసించడానికి గృహం అనేది అవసరము. కాబట్టి ఈ లోక సంబంధమైన గృహము. పిల్లల రెండవది ఏంటంటే మన దేహము ఆయన యొక్క దేవాలయము. ఏమండి మన యొక్క దేహం ఆయన ఏమంటే స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. చూసారా, మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇల్లుగా మనం కట్టుకోవాలి. చూసారా, ఇక్కడ ఏమన్నాడంటే స్థిరముగా 7వ వచనంలో 6వ వచనంలో అయితే క్రీస్తు కుమారుడు అయ్యుండి నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొగమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. చూసారా, మనం ఆయన ఇల్లు అంట. కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ రాశాడు, ఏమన్నాడు 16వ వచనంలో చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. చూసారా, మనం ఇల్లును కూడా మనం కట్టుకోవాలి. చూడండి, ఈ లోకంలో నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి. రెండో ఇల్లు ఏంటంటే మన దేహము ఆయన యొక్క ఆలయము. దేవుని కూడా మనం కట్టుకోవాలి. ప్రియులారా, ఆయన యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడి అందుకొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఏమండి, నా పాపమునంతా కూడా ఆయన శిలువలో మోసి భరించి ఆయన శిలువలో మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడు మనం పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా చేయడానికి. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనము ఆయనకి ఇల్లుగా ఉండటానికి, ఆయన నివసించే ఇల్లుగా ఉండటానికి ప్రియులారా మనం ఎలాగా ఈ లోకంలో నివసించడానికి ఒక గృహం కట్టుకున్నామో క్రీస్తు ప్రభు కూడా మనలో నివసించాలంట. ఆయనలో మనలో నివసిస్తాడంటే ఎక్కడ నివసిస్తాడు? ఏమండి, హృదయంలో నివసిస్తాడు. మన శరీరంలో ఒక భాగం ఉన్నది. మన శరీరంలో ఒక భాగం ఏంటంటే హృదయము. ఆయన హృదయము ఆయన ఆలయము. కాబట్టి ప్రభువు నివసించే గృహముగా మనం ఉండాలని ఇక్కడ కోరుతా ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారా, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి ఈ ఆలయాన్ని కట్టుకోవాలి. ఈ ఆలయాన్ని కట్టుకోవాలంటే ఎలా కట్టుకోవాలి? ప్రియులారా, క్రీస్తు యొక్క రక్తం మాట ప్రభు స్థలం ఇవ్వాలి. హృదయంలో నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో క్రీస్తు ప్రభు స్థానం ఇచ్చినప్పుడు ఏమంటే నీ హృదయంలో నిషిద్ధమైన వారిని కూడా బయట తీసివేయాలి. క్రీస్తు ప్రభు నీ హృదయంలో స్థానం వెలిగిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు నీలో నివసించాలని కోరుతా ఉన్నాడు. ఆ ఆలయాన్ని నీవు కట్టుకోవాలి. ఆ అవయములను పిల్లలు చూడండి నీలో కట్టుకోవాలి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. చూడండి, 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఏంటంటే మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలోన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. నీ కనులు పరిశుద్ధపరచబడాలి, నీ నాలుగు పరిశుద్ధపరచబడాలి, నీ మాటలు, నీ క్రియలు, నీ చెవులు పరిశుద్ధపరచబడాలి. అరికాల్చినంత వరకు నువ్వు పరిశుద్ధపరచబడాలి. క్రీస్తు రక్తంలో కడబడాలి. ఆయన యొక్క ఆలయముగా నీవు ఉండాలి. ప్రియులారా, ఆయన యొక్క ఆలయములు కూడా నువ్వు కట్టుకోవాలి. నీ భక్తి జీవితాన్ని కూడా కట్టుకోవాలి. ఈ లోకంలో నివసించడానికి ఒక గృహం కట్టుకోవాలి. అలాగే క్రీస్తు ప్రభు నీలో నివసించడానికి నీ దేహాన్ని కూడా నువ్వు కట్టుకోవాలి. ఆ గృహము ప్రభు నివసించే గృహము. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని నీ హృదయంలో ఉండే జీవదారులు బయలుదేరుతాయి. చూడండి, సామెతల గ్రంథము 4వ 5వ అధ్యాయం 4వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్న నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. చూసారా, తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, అనేక గృహాలు ఉన్నాయి. లేని ఎడలనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు రావాలంటే ఆయన ద్వారానే మనం రావాల్సింది. తండ్రి యొద్దకు రాలేం. లేకపోతే ఆయనే మార్గమును సత్యమును జీవమును చెప్పాడు.
కాబట్టి పిల్లలు చూడండి, ఆ జీవమైన మార్గం తండ్రి ద్వారానే మనం ఆయన యొద్దకు వెళతాం. స్థలం కొరకు మనం ఈ లోకంలో ఉండగానే ప్రయాసపడాలి. ఆరాధన సంపాదించుకోవాలంటే పిల్లల ఆరాధన సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము ద్వారా కడగబడాలి, విమోచించబడడానికి, పాప విమోచన కలగ చేయడానికి ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలుగుతా ఉన్నది. ప్రియులరా, ఆయన ఆ ముయ్యబడిన పరలోక ద్వారములు ఆయన తెరిచాడు ఆయన ద్వారా. కాబట్టి ఆయన రక్తంలో కడగబడినప్పుడు మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి కూడా పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పాపం నుంచి విడుదల పొందుతుంది, విడుదల కలగ చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎవరైతే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, తమ పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడతారో, మారు మనసులోనే నడుస్తారో ప్రియులారా, పరలోక రాజ్యంలో ఒక స్థలం అనేది ఏర్పడుతుంది, సిద్ధపాటు అవుతుంది. అంతేకాదు, నువ్వు ఈ లోకంలో చేసిన క్రియలను బట్టి వాని క్రియలు వాని వెంట వచ్చిన రీతిగా ఈ లోకంలో ఎంత సంపాదించుకుంటావో, ఎంత కష్టపడి సంపాదించుకుంటావో, ధనాన్ని బట్టి కూడా ధనాన్ని బట్టి మంచి భవంతి కట్టుకుంటావు, లేకపోతే ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టుకుంటావు, లేకపోతే ఎలాగో నువ్వు ఈ లోకంలో నీ తాహతను బట్టి కట్టుకుంటున్నావు, పరలోకములు బట్టి నీకు భవంతి అలాగే కట్టబడుతుంది. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడవారు, నేను మీ స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్న నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదును, మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోతాను. చూడండి, మరలా నేను వస్తాను నా యొద్ద నివసించడానికి, నా తండ్రి యొద్ద మీరు నివసించడానికి నేను మిమ్మల్ని త్వరలో నేను మిమ్మల్ని తీసుకుపోతానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోక సంబంధమైన గృహము, అలాగే దేహం అనే గృహము, అలాగే మూడోది పరలోక సంబంధమైన గృహము, ఈ మూడు గృహాలు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో సంపాదించుకోవాలి. ఈ గృహాలు అనేది లేకపోతే ప్రియులారా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన గృహము పరలోక సంబంధమైన గృహం లేకపోతే ప్రియులారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నిత్య నరకములో ప్రియులారా, అక్కడ మనిషి అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితి మనం ధనవంతుని యొక్క వృత్తాంతంలో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియులారా, మోషే ఈ లోకంలో ఉండగా దేవుని ఇల్లు నమ్మకంగా ఉన్నాడు, ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. క్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవునికి ఎంతో నమ్మకం ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క గృహాన్ని మనం సంపాదించుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాసపడము. చివరిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో కూడా ఒక మాట దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీతిమంతుని ఇల్లు గోపధననిధి, భక్తిహీనుని కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ప్రియులారా, నీతిమంతుని ఇల్లు గోపధననిధి. చూసారా, గోపధననిధిగా ఉంటుంది నీతిమంతుని యొక్క గృహము. చూసారా, నిధి అంటే గదులతో నింపబడుతుంది. దేని వాక్యం ఉంది, జ్ఞానం చేత ఇల్లు కట్టుబడును. అది చూడండి, వెలగల వాటి చేత, గదుల చేత వాటన్నిటి కూడా నింపబడుతుందని దేని వాక్యంలో ఉన్నది. చూడండి, 24వ సామెతలు 20 ఓడబెరుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబెరుకుంటుందని దేని వాక్యం చెబుతుంది ప్రియులారా. కాబట్టి జ్ఞానము చేత ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపడు. వివేచన అంటే దుష్టత్వం విడిచిటే వివేచన దేని వాక్యం చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని చెప్తుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే ప్రియులారా, జ్ఞానం చేత వివేచన చేత కట్టబడినప్పుడు ఆ ఇంటి యొక్క గదులు ఎలాగుంటే విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో దేవుడు నింపుతాడు. ఏ గృహంలో అయితే దుష్టత్వాన్ని విడిచిపెడతారో, ఏ గృహంలో అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటారో, ఆ గృహం యొక్క గదులన్నీ కూడా ప్రియులారా సర్వ సంపదలతో నింపబడుతుంది. జ్ఞానం కలిగిన వాడు బలవంతంగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తివంతంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాఘవమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక గృహం కట్టుకోవాలనుకుని ప్రయాసపడుతూ మరి అద్దె గృహాల్లో ఉంటూ మరి ఎంతో కష్టపడి కొద్దిగా ఈ గృహంలోని చక్కగా వారు నివసించడానికి దేవుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అందును బట్టి కూడా ఎంతో ప్రభుని మన స్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. వారి ఇరువురు కూడా దేవుని నమ్మకంగా ఉండి ప్రభు కొరకు సాక్షులు ఉండి ప్రభు మహిమపరచవాలని దేవుడు ఈ గృహమే కాకుండా వారి యొక్క జీవితంలో దేవుడు గర్భఫలం కూడా ఇచ్చి తన నామం మహిమపరచుకోవాలని కూడా ఈ కుటుంబాల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. వారు కూడా దేవుని నమ్మకంగా ఉండి
ప్రభువును మహిమపరచాలని ఈ కొద్ది మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగా ఈ స్థలాన్ని మీరు ఏర్పాటు చేశారు ప్రభా. తండ్రి నాయన, త్వరగా ఏ గృహము ఈ రీతిగా కట్టుకోవడానికి కూడా కృప ఇచ్చారు ప్రభా. అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేసి కృప అనుగ్రహించండి. ఈ కట్టే ప్రారంభం కానించి నాయన ఇప్పుడు వరకు నాయన ప్రతి పనిలో ప్రభా, ఇదిగో నాయన ఏ సిమెంట్ పనిలోను ప్రభా, ఇంటికి మీరు వెళ్ళారు, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నారు ప్రభా. అలాగే ప్రభు ఈ గృహంలో మీరుండండి ప్రభా, ఈ బిడ్డల్లో మీరుండండి, వారి హృదయాల్లో మీరుండండి నాయన ప్రభా. అదిగో 3 గృహాలు నిర్మించుకోవాలి. ఈ లోక సంబంధమైన గృహాలు నిర్మించుకున్నారు నాయన. అలాగే వారి యొక్క ఆత్మీయ గృహాన్ని నిర్మించుకోవాలి. అలాగే పరలోక రాజ్యంలో కూడా గృహం నిర్మించుకోవాలి ప్రభా. మాలో ప్రతి ఒక్కరు మాకు నిర్మించుకోవాలి ప్రభా. సహాయం చేసి నీ కృపను గురించి ప్రభా మీరే దయచూపి మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి ప్రభా. ఈ బిడ్డలకు కూడా తోడుగుండి సహాయం చేయండి ఆయన. ఆ చేతుల కష్టాలను కూడా దీవించండి. నీ కృప తోడుగుంచండి ఆయన. వారు చేస్తున్న పనిలో, వారు చేస్తున్న స్థలంలో, గృహంలో కూడా ప్రభా నమ్మకమైన వారు కొండి నిన్ను మహిమపరిచేవారుగా చేయను ఆయన. నీ కృపాది సరిది వీరికి తోడు నడిపించి మీరు మహిమపరచుకోండి ప్రభా. అలాగే నాయన గర్భఫలం విషయంలో కూడా ప్రభా మీరే సహాయం చేసిన ఆయన. నీ కృప చూపి నామాన్ని మీరు మహిమపరచుకోండి. మీరే తోడు నడిపించండి. ఎక్కడున్న ప్రతి సహోదరుని ప్రతి ఒక్క సహోదరులు కూడా మీరు బలపరచు ప్రభా. మీరే సహాయం చేసిన ఆయన. మోషే ఎలాగ నీళ్ళతో నమ్మకంగా ఉన్నాడు ప్రభా, అలాగే మాలో ప్రతి ఒక్కరూ నీ యొక్క ఇంటిలో నమ్మకమైన వారు కూడా నిన్ను మహిమపరచారు భాగ్యం దయచేయమని ఈ వాక్యాల విడుదల ముద్రించమని యేసు క్రీస్తు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, శక్తి తోడైంది సహాయం చేయనుగా. మీ అందరికీ ఉన్నానండి. మీ నాన్నగారి మేనత్త ఆంజనేయులు గారి పోయేది ఎరికలపూడి. చనిపోయింది. వీళ్ళందరూ చిన్నప్పుడు మా నేను బాగా తెలిసేవారు. వాళ్ళు తూర్పాలు వాళ్ళమ్మ తూర్పాలు. లతాన్ని చిన్నప్పుడు స్నానాలు చేయించి 3 ఏళ్ళ వరకు బాగా కూర్చోండి గారు ఇక్కడే. తెలుసుకొని ఈసారి ఎవరైనా పుడితే ఈ పేరు పెట్టుకుంటామని అని చెప్పాను. అట్లా అక్క పుట్టారు. పుడితే ఇంకా ప్రభుకుమారి అని చెప్పి పెట్టుకున్నారు. అట్లా ఆయన ప్రేర్ చేసుకుంటామని చేసి మాట్లాడతాము. తర్వాత ఆయన పిల్లలు పిడియని జన్మ పాపం పాపం వస్తూ ఉంటాయి కదా. ఇంకా దేవుడు అట్లా వినిపించాడు కదా. ఎందుకంటే యేసు ప్రభు శిలువలో మన కోసం మరణించింది. మన పాపముల దోషంలో తీసివేయడానికి ఈ లోకంలోకి వచ్చి సర్వ మానవాడి పాప దోషం తీసివేయడానికి శిలువలో మరణించాడు అనమాట. అప్పుడు ఆమె దేవుని తెలుసుకున్నట్ట. ఆమెతో ఆ అమ్మగారితో దేవుడు మాట్లాడడం, తర్వాత దేవుడు ఎన్నో మేలు చేయడం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పటి నుంచి ఇంకా ఆమె దేవుని తెలుసుకుని అట్లా ఆ వరం ఏం తెలుసుకున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ కూడా ఆవిడతో చాలా జబ్బు చేసింది. జబ్బు చేస్తే ఎంత మెడిసిన్స్ వాడడం తగ్గకపోతే అప్పుడు కొన్నాళ్ళు ఇలా జీసస్ బాగా చేస్తే తగ్గిందనమాట. సో ఆవిడ అప్పటి నుంచి ఆవిడ దేవుడి మందిరంలో జీసస్ ఫోటో కూడా అలా ఉంటుంది అలా. అట్లా మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ క్రిస్మస్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు 10 years అవుతుంది. కంపల్సరీ క్రిస్మస్ అయితే మటు ఒక
ట్రెడిషన్ లా అయిపోయింది చేసుకోవడం క్రిస్మస్ ట్రీ పెట్టి కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం మనశ్శాంతి గారి ఆత్మీయుగా మనం కూర్చొని ఈ విషయంలో నా సహాయం చేసుకోండి. దేవుడు ఏమంటే మీ హృదయమే ఆలయం అని చెప్తారు. ఆత్మీయమైన మెట్టలు మన పరిస్థితి అంతా ఆయన చెప్తే ఆయన మనలోకి నుండి మనకి ఆ కనెక్షన్ రావాలి. ఆ కనెక్షన్ ఒకసారి బిల్డ్ చేసుకుంటే అప్పుడు దేవుడు మనకే నీతి మందులు అయ్యా నీవు నడిపించి మీరు మహిమపరచుకోండి. ఈ గృహం ఏదైతే అలాగ కట్టుకోవడానికి మీరు సహాయం చేస్తాను. ప్రభావానికి స్థితిని చెల్లిస్తాను. ఈ యొక్క నామాన్ని మహిమపరచుకోవడం గడపాలను గురించి బలమైన బ్రహ్మవిద్యుని గురించి శ్వాసం సూర్యుల భార్య కొంత దానం నాకు మీరే సహాయం వ్యవహారం పెట్టి ఏదో నాకు మాటలు ప్రభావ ఎంతో ప్రయాసపడి ఇక్కడి నుంచి రావడానికి ప్రభావాన్ని ప్రయాసకాల చేసిన ప్రభావం ప్రభావాన్ని గొప్ప దేవుడు రక్షకుడు అని ప్రభావం తీసుకుని ఎందుకంటే నాయన ఈ లోకంలో ఎవరైతే కష్టాలు శ్రమలు బాధలు అనిపిస్తున్నారో వారిని విడిపించడానికి రక్షించడానికి నాయన ప్రభు ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా అయా తను మా పనులు మాడిన పనులు దాదాపు చేసిన దేవుడు ప్రభావ మీరే సహాయం చేయండి ఆయన అలాగే జ్ఞాపకం చేసుకొని అయ్యా మనకు గారిని అలాగే ప్రభావం జ్ఞాపకం చేసుకొని వారు కూడా ప్రభావం విశ్వాసం నీలో ఉన్న శక్తి నీలో ఉన్న ఆనందం సంతోషం వారి కుటుంబానికి పూర్తి వాళ్ళ సహాయం చేయడం ఇచ్చిన కుమారుడు కుమార్తెతో ప్రార్థన చేస్తున్న వారిని దర్శించారు. మీరే కనిపించిన ఆయన సహాయం చేసిన నామాన్ని భయపరచుకోండి. ఆయన నేను నమ్మకం వచ్చినప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు రక్షించబడతారని వారిని మీరు ప్రతి అవసరాలు మీరు తీర్చి ప్రభావ సహాయం చేయండి. ప్రభావం తల్లి గారితో ప్రార్థన చేస్తున్న తల్లి గారితో మీరే దయచూపి నామాన్ని భయపరచుకోండి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుమారుడు తోడుగా ఉండి సహాయం చేసి ప్రయాణంలో కూడా కేవలంగా మరి గృహాలు చేరుకున్నట్టుగా ప్రభు సహాయం చేయగా